ఐ కాంట్ టాలరేట్ దిస్ ఆర్గన్స్. నలుగురిలో నన్ను ఇంతగా అవమానిస్తావా? నీకు నేనేం తక్కువ చేశాను? ఏసీ రూమ్ ఇచ్చాను, కార్ ఇచ్చాను, కాస్ట్లీ డ్రెస్ ఇచ్చాను. ఇవి నీ జన్మలో నువ్వు చూసి ఎరుగుదువా? 10 మంది రేఖ ఒక బీదవాడికి బతుకునిచ్చిందని నా వెనక చెప్పుకోవడం నేను గర్వంగా వినాలి. దట్స్ మై అంబిషన్. నేను నిన్ను పెళ్లి చేసుకుందే అందుకు. నీ మీద ప్రేమ ఉండి నువ్వు లేనిదే బ్రతకలేనని కాదు. 10 మందిలోకి ఆ దరిద్ర బట్టలేసుకుని వచ్చి, ఆ ముష్టి మడ్డి తోసుకుని వచ్చి నా తల వంపులు తెచ్చావు. నా ప్రెస్టేజ్ మాట కలిపావు. రేపు ప్రెస్ అంతా ఏమి రాస్తుంది? రేఖ మోసపోయిందని రాయదు, రేఖ సెల్ఫ్ బూస్టింగ్ చేసుకుందని రాయదు. చూడు మిస్టర్, ఇదే చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు ముత్యాలుగా కాదు, రేఖ భర్తగా బతకాలి. నీ పొగరు చూపించాలని, నీ తెలివి ప్రదర్శించాలని ప్రయత్నించావో ఐఎమ్ వెరీ సారీ. ఒక పని కోసం నేను నిన్ను వశపరుచుకుంటే ఇంకో పని కోసం నువ్వు నన్ను వల్ల వేసుకున్నావు అనమాట. ఇద్దరం తోడు దొంగలమే. చూడు బుల్లమ్మ, అక్కడ మా గుడంలో ముత్యాలు బాబాయిగా మహారాజులా బ్రతుకుతున్నవాడిని నేను. ఇక్కడ ఈ కొంపలో రేఖ భర్తగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. అంటే నువ్వు నన్ను కమెంట్ చేస్తూ బతకాలనా? దట్స్ ఇంపాసిబుల్. అరో తప్పు. చూడు, నన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా నువ్వు ఏదో ఒక ప్రత్యేకత సంపాదించాలని ఆశపడి ఉంటే అది అత్యాశగానే మిగిలిపోతుంది. నీ మాట వింటూ పడుండేవాడే నీకు భర్త కావాలనుకుంటే ఏ 6 ఏళ్ల పిల్లనో పెళ్లి చేసుకుని ఉండాల్సింది. నువ్వు తిట్టినా కొట్టినా ఏడుస్తూ ఏదో ఒక మూల పడి ఉండేవాడు. అప్పుడు ఆ మొగుడిని తంకనెత్తుకుని 10 మందిలోకి వెళితే నువ్వు అనుకున్న ఆ ప్రత్యేకత దక్కేది. చూసావా, నాది పెద్ద గొంతే, కానీ నీలాగా అనవసరంగా వాడను. చూడు, నాకు కావలసింది చల్లటి ప్రేమ. ఈ చల్లటి గది కాదు, పిడికడి అభిమానం, పడవంత కారు కాదు, నిర్మలమైన మనసు, ఈ రంగు బట్టలు కాదు. నీ పొగరనచి నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి ఎలా పొందాలో నాకు తెలుసు. అనవసరంగా ఆంక్షలు పెట్టి చులకన చేయడానికి ప్రయత్నించావో నేనొట్టి మొండివాణ్ణి, బండవాణ్ణి. రెచ్చగొడితే రంపంలా కోసేయగలను. జాగ్రత్త. ఏమిటి ఏమిటి? అదే ఏమిటి అని. ఏమిటో ఏమిటో అంటే అంటే ఏమిటి? ఏమిటో యాంటనీ, యాంటనీ, బసవయ్య, బసవయ్య, యాంటనీ, యాంటనీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రాస్కెల్, ఇక్కడే కూర్చొని పలకవే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. డోంట్ బిహేవ్ లైక్ ఎన్ ఇడియట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆంటోనీ ఆడవాళ్ల పనులు చెయ్యడు. బట్లర్ బసవయ్య లేడు, పని మనిషి పాపాయమ్మ లేదు, తోటమాలి తాతిగాడు లేడు. అక్కడ పొయ్యుంది, ఆ గిన్నెలో పాలునై, పక్కన కాఫీ పడుంది. ఇక్కడ నేనున్నాను. నాకు కాఫీ కావాలి. ఇంట్లో ఏంటి? కాఫీ నాకొద్దు, నేను ఇప్పుడు తాగలేను. నీకు కాదు, నాకు. యాంటనీ, యాంటనీ. చెప్తాను. యాంటనీ, యాంటనీ పని ముట్టుకోడు. బట్లర్ బసవయ్య లేడు, పనిచేసే పాపాయమ్మ లేదు, తోటమాలి తాతిగాడు లేడు. వీళ్ళంతా ఎక్కడ తెచ్చారు? సూసైడింగ్ చేసుకున్నారా ఏమిటి? అంతా మీ అల్లుడు గారి పని మమ్మీ. వర్కర్స్ ని బయటకి ఎంటేసి ఆయన దర్జా కిచెన్ లో కూర్చున్నారు. కాఫీ నేను చేయాలంట. మీ డాడీ కూడా అంతేనమ్మా, పైన కళ్ళు తగిన కోతిలాగా డాన్సింగ్ చేస్తున్నారు. డాన్సింగ్ బేబీ, వీళ్ళిద్దరు కూడా బలుక్కొని మన ఆస్తంతా కాజేయడానికి హౌస్ లేక్ చేరారే. కాఫీ కావాలంట. కాఫీ చదువు బేబీ, మన ఇద్దరు హోటల్లో కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ కూడా చేసొద్దాం. అప్పుడు కానీ తిక్క కుదరదు. ఎక్కడికే వెళ్తున్నావు? మా ఇష్టం, మేము ఎక్కడికైనా వెళ్తాం. వీఆర్ నాట్ స్లేవ్స్. మా అమ్మ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీని కాజేయాలన్న దుర్బుద్ధితో వచ్చిన మనుషులు
ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. నీకు అలా చెప్పింది అమ్మా మీ మమ్మీ? అలా చెప్పిన మీ గురించి కాదు, ఎవరికో స్టోరీ చెప్పాను అనమాట. అమ్మా, ఆడదన్న తర్వాత తెల్లారు లేవగానే మొగుడి కాఫీ తెచ్చుకోవాలన్నమాట. రామా, మనం చికెనీ లేక వెళ్ళి కాఫీ చేసుకున్నాం. రామా. డాడీ చూసి భయపడతావు ఎందుకు మమ్మీ? ఆయన చూసి కాదు బేబీ, ఆ చేతిలో ఉన్న చైన్ చూసి. ఇక లాభం లేదు, వెంటనే ఐజీ గారితో చెప్పి వీళ్ళిద్దరిని జైల్లో తోయించాలి. అప్పుడు కానీ వీళ్ళు రావడం కుదరదు. మీరెవరు? కొత్త బట్లర్లా? దాసగారు పంపించారా? బేబీ, ఇక మనం ఐజీ గారి దగ్గర వెళ్ళక్కర్లేదు. వీళ్ళ వాళ్ళు రావు కుదురుతారు. అయ్యో అయ్యో. కాఫీ తాగి తాగంతో ఈ ఇల్లు వదిలేసి పారిపోవాలి. ఆలస్యం చేస్తే ఈ 4 సింహాలు విజృంభిస్తాయి. పట్టకండయ్యా, వెళ్ళిపోతానండి. అలా నరకాలరా నిన్ను? అమ్మాయి గారిని అమ్మగారిని అల్లరి పెడతారా? చూస్తే నన్ను కొట్టేటట్టున్నారే. కొట్టటమే కాదురా, పాతేస్తాం. మావా, ఎంతవరకు తిన్నవి చాలు, ఇక తినిపిద్దామా? ఇప్పటికే లేట్ అయింది కానీ ఆగండ్రా. Sorry, sir. Anthony. Ow! How are you, rascal? మిమ్మల్ని పంపించింది ఎవర్రా? కాసుగడా?